ముందు ఆనియన్స్ వేయించుకుంటున్నాను. ఆనియన్స్ వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి టర్మరిక్, సాల్ట్, ఇంకా కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. 1 ఇయర్ ప్లస్ బేబీస్కి అండి ఇది. నేను కారం ఏమి వేసుకోవట్లేదు, మా పాప తినదు కాబట్టి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి, ఎందుకంటే బిలో 1 ఇయర్ బేబీస్కి కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటున్నా. నేను 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. జనరల్గా సాల్ట్ అనేది వేయరు 1 ఇయర్ బిలోకి, కానీ నేను కొంచెం వేసేదాన్ని. మరీ ప్లెయిన్గా అయిపోతుందని కొంచెం వేసేదాన్ని. చూసారు కదా, ఇలా ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా రాగా ఉండొద్దు, బేబీస్ కాబట్టి ఫుల్గా ఫ్రై అవ్వాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ వేగించుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ.